కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం. మనం గత కొన్ని రోజులుగా శంకరాచార్యుల వారి సందేశాలు తెలుసుకుంటున్నాం. ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన, ఆత్మజ్ఞాని లక్షణాలు ఆయన ఎన్నో రకాలుగా మనకి అర్థమయ్యే రీతిలో వివరించడం జరిగింది. వాటిని విపులంగా వివరంగా తెలుసుకుంటున్నాం మనం. ఆయన చెప్పినటువంటి ఇంకొక పాయింట్ ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన ఏం చెప్పారంటే, వెళ్ళవలసింది ప్రతి ఒక్కళ్ళు రాసుకోండి, ఇది ఏ వైపుకో తెలియక తిరుగుతున్న మానవుడు సూర్యోదయం కాగానే తూర్పు పడమరల తెలిసి వెళ్ళవలసిన దిక్కు ఏ వైపో తెలుసుకొని తప్పు దారిని వదిలివేసినట్లుగా ఆత్మజ్ఞానం నేను నాది అనే భ్రాంతిని అంతమొందిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వెళ్ళవలసింది ఏ వైపుకో తెలియక తిరుగుతున్న మానవుడు సూర్యోదయం కాగానే తూర్పు పడమరలు తెలిసి వెళ్ళవలసిన దిక్కు ఏ వైపో తెలుసుకుని తప్పు దారిని వదిలివేసినట్లుగా ఆత్మజ్ఞానం నేను నాది అనే భ్రాంతిని అంతమొందిస్తుంది. దీన్ని కాస్త మనం వివరించుకుందాం. మీరు చీకట్లో ప్రయాణిస్తున్నారు అనుకుందాం. ప్రయాణిస్తూ ఉంటే ఏదో ఒక జంక్షన్ వచ్చింది అనుకుందాం. అక్కడ ఎవరు లేరు, చీకటి. మీరు ఏ వైపుకి వెళ్ళాలో తెలియక అయిపోయారు. లేదు, ఏదో అంచనా వేసుకుని ఏదో పక్కకు ప్రయాణం అయ్యారు అనుకుందాం. ఏమవుతుంది? అక్కడ మీరు గందరగోళం పడ్డారు ఆ చీకట్లో.
మీరు నార్త్ వైపుకి వెళ్ళాలి. కానీ మీరు తూర్పు వైపు తిరిగి ప్రయాణించారు. ఆ కోడలు అలా ఉంది అర్థం కాక. ఒక్కోసారి మనం లొకేషన్ పెట్టుకున్నా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం. ఈ చీకట్లో ఎవరూ లేకపోతే ఇంకెలా ఉంటుంది చెప్పండి. కొంత దూరం వెళ్ళాక వెలుతురు వచ్చింది. సూర్యోదయం అయింది, వెలుతురు వచ్చింది. మీకు అర్థమైంది మనం వెళ్ళవలసింది తూర్పు కాదు ఉత్తరానికి అని. అంటే తప్పు వెళ్తున్నట్టుగా మీకు అర్థమైంది వెలుతురు రాగానే. అప్పుడు ఏం చేస్తారు? ఆగిపోయి సరైన దారికి పయనిస్తారు. అప్పుడు మీరు గమ్యం చేరుకుంటారు. తప్పు దారి మీరు పయనిస్తే మీ గమ్యం చేరుకోలేరు. ప్రయాణం లేట్ అయిపోతుంది, ఎంతో ఖర్చు, మీ శ్రమ వృధా. ఆ కారులో పోసిన పెట్రోలు అది కూడా దండుగా, అక్కర్లేంది ఆ కారుని అరగదీసినట్టు. ఆ ప్రయాణంలో కూడా కాస్త చికాకు వస్తుంది. గమ్యానికి వెళ్ళిపోయి ఉంటే కాస్త రిలాక్స్ అవ్వదు. ఇంకా ఇప్పుడు ఎంతో దూరం వెళ్ళిపోయాం తప్పుదారి, మళ్ళీ అంత దూరం వెనక్కి రావాలంటే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. ఎన్ని ఇబ్బందులు పడాలో ఒక్కసారి చూడండి. సూర్యోదయం కాగానే మీ దారి మీకు తెలిసింది. అప్పుడు చూడండి, వెళ్ళవలసిన దారి వైపు మీరు ప్రయాణిస్తారు. మొత్తం మీద గమ్యాన్ని చేరుకుంటారు. అలాగే అజ్ఞానంలో ఉన్నవాళ్ళు నేను నాది లేదంటే మాది అనే భ్రాంతిలో జీవిస్తూ ఉంటారు అజ్ఞానంలో ఉన్నవాళ్ళు. ఇక్కడ నేను అన్నది ఏదీ లేదు. నాది కానీ మాది కానీ ఏదీ లేదు. నేను పురుషుణ్ణి, నేను స్త్రీని. ఇక్కడ నువ్వు పురుషుడువా, నువ్వు స్త్రీవా, నువ్వు ఈ శరీరానువా, అలాగే నేను ఈ కులస్తుణ్ణి, ఈ మతస్థుణ్ణి, ఈ ప్రాంతవాసిని. నేను ముస్లింని, నేను హిందువుని. ఈ భావాలతోటి కదా మనం అంతా ఉన్నాం.
మరి ఈ భావాలతో మీరు ఉన్నంతకాలం మీ గమ్యాన్ని ఎక్కడ మీరు చేరుకోగలరు, మీ లక్ష్యాన్ని ఎక్కడ సాధించగలరు? చీకట్లో దారి తప్పినోళ్ళలాగా వెలుతురులో కూడా మనం దారి తప్పేశాం. ఎందుకు? అజ్ఞానంలో ఉండబట్టి. నాది మాది. నాది అంటే నేను సంపాదించుకున్న డబ్బు నాది, ఆస్తులు నావి, బంగారం నాది, షేర్లు నావి, ఈ బిల్డింగులు నావి, ఈ ఇల్లు నాది. కొన్ని జాయింట్లో ఉంటాయి, మావి అంటారు, మాది అంటారు. ఈ శరీరమే నువ్వు కానప్పుడు నీది అన్నది ఏది ఉంటుంది? మీది అన్నది ఏముంటుంది? అందుకే పత్రికారు చెప్తారు. పత్రికారండి ఎంత గొప్పగా చెప్పారు ఈ సందేశాలు. ఎప్పటికీ అర్థం కావు ఆయన చెప్పింది. ఇన్ని చెప్పినా కూడా ఎవ్వరికీ అర్థం కాదు. అద్భుతమైన ఈ జ్ఞానాన్ని బోధిస్తే జ్ఞానాన్ని సంపాదించుకోకుండా అజ్ఞానంలోనే ఉంటూ నాదనుకుంటూ మాదనుకుంటూ వాటి కోసం సంకల్పాలు పెడుతూ ఎంత జీవితాన్ని వృధా చేసుకుంటున్నారో. చీకట్లో దారి తప్పిన వాళ్ళలాగా జీవిస్తున్నారు. కానీ వెళ్ళవలసింది ఏ దారో కూడా అర్థం కావట్లేదు వాడికి. అందుకే పత్రికారు ముందు ఈ రెండు తీసేమన్నారు, నామాలు వద్దన్నారు. నామాలు వద్దంటే చాలామంది కన్ఫ్యూజన్ అయిపోయారు. ఏంటి పత్రికారు బొట్లు తీసేయమంటాడు అని. ఆయన బొట్లు తీసేయమల్లా, నామాలు తీసేయమంటారు. నాది మాది అనే భ్రాంతి తొలగించుకోమన్నారు. అంతే ఆయన చెప్పింది. ఆ భ్రాంతి పోతే కానీ మీరు సరైన దారిలోకి పయనించలేరు. పత్రిక నాది మాది వదిలేయమంటే ఆ నాది మాది కోసమే సంకల్పాలు పెట్టి జ్ఞానాలు చేస్తున్నారు జనం. ఎంత విచిత్రమో చూడండి. దాన్ని వదలితే సరికదా. వాటి కోసమే ఈ సంకల్పాలు పెడుతున్నారు. నా భార్య, నా భర్త, నా పిల్లలు,
ఎంత బలంగా ఉన్నాయో చూడండి ఒక్కసారి. మరి నువ్వెవరో ఎలా తెలుస్తుంది ఇది? ఈ దేహం నేను, దేహం ద్వారా సంపాదించుకున్నవన్నీ నాది, నావి అంటారు. అసలు నువ్వే లేకపోతే నీవనేవి ఎక్కడ ఉంటాయి? ఈ తప్పుదారిలో నువ్వు పయనిస్తున్నావు. ఇది తప్పుదారి అని ఎప్పుడు తెలుస్తుంది? ఈ నాది మాది ఎప్పుడు పోతాయి? ఎప్పుడు పోతాయంటే నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించుకున్నప్పుడు. గుర్తుపెట్టుకోండి. నేను అందుకే చెప్తాను, నేను ఈ మార్గంలోకి మనం వచ్చింది జ్ఞానం సంపాదించుకోవడానికి, అంతకంటే ఏం కాదు. భూమి మీదకి వచ్చింది కూడా అందుకే. పత్రిగారు ఒక శ్లోకం చెప్పారు, శంకరాచార్య వారు చెప్పింది. భగవద్గీత కించిత దదీత సకృదపి భగవద్గీత కించిత్ దదీత గంగాజల లవ కణికాపీత గంగాజల లవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నా చర్చ. దీని తాత్పర్యం ఏంటంటే, పత్రిక గారు చెప్పింది, భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేయాలి. అంటే స్వాధ్యాయం చేయాలి. గంగా నది జలంలోని ఒక బిందువైనా పానం చెయ్యాలి. ఒక్క బిందువైనా పానం చేయాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఆ కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకుంటాం. అది కొంతైనా మనం తీసుకోవాలి. అంటే సాధన కూడా చెయ్యాలి అని చెప్పేది.
అలాగే సకృదపి ఏన మురారి సమర్చ అంటే ఆత్మజ్ఞానులతో కనీసం ఒక్కసారైనా చర్చించాలి. అంటే సాంగత్యం చేయాలి. దాన్నే మనం సజ్జన సాంగత్యం అంటున్నాం. అంటే శంకరాచార్య వారు ఏం చెప్పారంటే ఈ మూడు సాధన, స్వాధ్యాయం, సాంగత్యం మూడు చెయ్యాలని చెప్పి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా ఆయన వివరించారు. అదే పత్రి గారు మనకి వివరించడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి శ్లోకాన్ని. ఈ మూడు మనం చేసినట్లయితే అలాంటి వారి గురించి యముడు పట్టించుకోడు. అంటే యముడు పట్టించుకోడు అంటే దానికి కూడా అంతరార్థం ఉంది. ప్రతి ఒక్కళ్ళం కూడా శరీరం వదిలేస్తాం. శరీరం వదిలిన తర్వాత పైలోకాలకు వెళ్తాం. పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ మాస్టర్సు, అక్కడ కౌన్సిలింగ్లు జరుగుతాయి. ఆ మాస్టర్లు మనల్ని ప్రశ్నిస్తారు. నువ్వు భూమి మీదకి వెళ్ళి ఏం చేయడానికి వెళ్ళావు, ఏం చేసి వచ్చావు? నువ్వు వెళ్ళిందేమో జ్ఞానం పొందడానికి వెళ్ళావు. మరి జ్ఞానం పొందే ప్రయత్నం ఏం చేసావు? ఎంతసేపు నాది మాది అంటూ కూర్చున్నావు, వాటి వెనకాల పడ్డావు, వాటి కోసమే అన్నీ చేసావు. నీ జన్మ వృధా చేసుకున్నావు. అని అడుగుతారు గట్టిగా. నిన్నక్కడ నిలదీసేవాడు ఎవడు ఉండడు అని ఈ మూడు నువ్వు ఆచరించినప్పుడు యముడు అంటే పైలోకంలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ నిన్ను నిలదీయరు, గద్దించరు. అది పత్రి గారు చెప్పింది మనకి. ఎందుకు వాళ్ళకి ఈ మూడు చేస్తే అన్నీ తెలుస్తాయి. ఇక్కడ నాదన్నది ఏదీ లేదు, నేనన్నది కూడా లేదు. ఈ శరీరం నేను కాదు, ఈ శరీరంతో పాటు వచ్చేవన్నీ నావి కావు. నేను ఆత్మను, పరబ్రహ్మను. నేను ఇక్కడ ఉన్నవేంటి? సమస్తము నేనే, సమస్తము నావే. ఒక్కిల్లే నాదా? నా ఒంటి మీద ఉన్న బంగారమే నాదా?
అంచేత ఇదే చెప్పారు పత్రి గారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? అజ్ఞానంలో ఉండడం వల్ల. దారి తప్పిన వాళ్ళ ఈ పనులన్నీ చేస్తున్నాం. కానీ ఈ మూడు చేసి జ్ఞానం సంపాదించుకుంటే తప్పు దారి వదిలేసి నేను నాది లేకపోతే మాది అనే భ్రాంతిని వదిలేస్తాం. ఆ భ్రాంతి పోతుంది. సరైన దారిలో పయనిస్తాం, లక్ష్యాన్ని సాధిస్తాం. అది ఇక్కడ శంకరాచార్య వారు ఈ సందేశం ద్వారా మనకి చెప్పడం జరిగింది. పత్రి గారు ఎన్ని వివరించారండి. నేను చూస్తున్నాను చాలామంది అసలు పత్రి గారి పుస్తకాలు కూడా చదవలేదు. మరి వాళ్ళు ఎప్పటికీ చదువుతారో, ఎప్పటికీ అన్నీ తెలుసుకుంటారో నాకు అర్థం కాదు. అందుకే నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, నేను ఎవరైతే మన జూమ్లోకి వస్తున్నారో, మన భీమవరం క్లాసులకు వస్తున్నారో వాళ్ళంతా అదృష్టవంతులని చెప్తున్నాను నేను. అసలు చెప్పేవాళ్ళు లేరండి. ఏదో పుస్తకం చదువుతారు, నోటుకొచ్చి చెప్తారు అంతే. అది కూడా సరిగ్గా అర్థం కాదు. సేతు విజ్ఞానం అని చెప్పి ఆ క్లాసులు పెట్టి ఎలా పడితే అలా చెప్తున్నారు. పత్రిక స్పష్టంగా చెప్పారు. సేతు విజ్ఞానం పూర్తిగా అవగాహన చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఉద్ధరేనాత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. అది వివరించడానికే సేతి అన్ని పుస్తకాలు ఉన్నాయి. అవన్నిటి యొక్క సారము ఈ ఒక్క పాయింటే అన్నారు ఆయన. ఆ పాయింట్ మీద కంటే కూడా ఏయో చెప్తున్నారు. సరే, వాళ్ళ జ్ఞానపరిధి అది. ఏదైతే ఒకటే గుర్తెట్టుకోండి, మనం అజ్ఞానంలో ఉన్నంతసేపు ఈ నేను నాది అనే భ్రాంతిలోనే ఉంటాం. చెయ్యవలసినవి కాకుండా చేయకూడనివే చేస్తూ ఉంటాం. వాటికే ప్రాముఖ్యం ఇస్తాం. మన సమయం అన్నీ కూడా దానికే కేటాయిస్తాం. జీవితాన్ని ఎంతో నష్టపరుచుకుంటాం. అంచేత జ్ఞానం పొందడం చాలా ముఖ్యం. నేను పదే పదే ఎన్నోసార్లు చెప్తున్నాను, మీరు జ్ఞాని అయితే కానీ మీ జీవితానికి పరిష్కారం లభించనట్టే. రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.